ఎన్నో ప్రసిద్ధ ఆలయాలున్న కేరళ రాష్ట్రంలో ఏ వేడుక జరిగినా గజరాజులు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఉత్సవమూర్తులకు ఏనుగులతో మాలలు వేయించటం, విగ్రహాలను వాటిపై ఊరేగించటం అక్కడ ఎన్నో ఏళ్లుగా వస్తోన్న సంప్రదాయం. చాలామంది ఏనుగులను తమ సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు. మావటిల శిక్షణలో రాటుతేలిన గజరాజులు డప్పు వాయిద్యాలు, బాణాసంచా వంటి భారీ శబ్దాల మధ్య కూడా ఎంతో ప్రశాంతంగా ఉత్సవాల్లో పాల్గొంటాయి. అయితే ఒక్కోసారి మాత్రం అవి ఉన్నట్టుండి జనాలపై దాడులు చేస్తూ ఉంటాయి. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరగ్గా తాజాగా మంగళవారం రాత్రి కూడా ఓ గజరాజు భక్తులపై విరుచుకుపడింది. ఈ ఘటనలో 17 మంది గాయపడగా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే మలప్పురంలోని పుతియం గడి వద్ద మంగళవారం జాతర నిర్వహించారు. అయితే ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణ తెచ్చేందుకు నిర్వాహకులు కొన్ని ఏనుగులను తీసుకొచ్చారు. ఏనుగులను చక్కగా అలంకరించడంతో భక్తులంతా వాటిని తమ సెల్ ఫోన్ కెమెరాల్లో వీడియోలు తీస్తున్నారు. అంతే, ఆ గుంపులోని ఓ ఏనుగు ఒక్కసారిగా ఘీంకరిస్తూ భక్తులపైకి దూసుకెళ్లింది. ఏం జరుగుతుందో తెలియక అక్కడి వారందరూ దూరంగా పరుగులు తీశారు. మరికొందరు అదుపు తప్పి కింద పడిపోయారు. ఓ భక్తుడి కాలును తొండంతో పట్టుకున్న ఏనుగు అతన్ని గాల్లో తిప్పుతూ దూరంగా విసిరేసిన దృశ్యాలు అందరినీ హడలెత్తించాయి. కొన్ని క్షణాల తర్వాత ఏనుగు శాంతించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో 17 మంది గాయపడగా వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.